ఒరే, వాడికి ఏమైనా అయిందా? లేదు సార్, కానీ వాడి ప్రాణాలే పోయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మరి ఆ విషయం తెలుసుకుని నాకెందుకురా ఫోన్ చేసావు? 4 పీకి బాబుని తీసుకురాక. మీరు చెప్పిందే చేద్దాం అనుకున్నాను సార్. అంతలోనే పోలీసులు వచ్చి సార్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్. ఆ? పోలీసులా? అవునా? అవును సార్. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? సరే, ఇంటికి వచ్చి చావండి. అలాగే సార్. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? బాబుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారంట. గారు, ఏంటి మీరనేది? అవునమ్మా, రాజీ చెప్పింది జరగలేదు కదా, బాబు సమంత దగ్గరికి వెళ్ళలేదు కదా, ఇక మనకే భయం లేదు. నేను వెళ్ళి నా అల్లుడిని తీసుకొస్తాను. ఇదే ముహూర్తానికి ఈ రోజు పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. నేను బాబుతోనే వస్తాను, నేను సూర్యతో తిరిగి వస్తానమ్మా. సూర్యతో వస్తాడంట, రాగలడా శామ్? వెళ్తున్నాడుగా బావా, తెలుసుకుంటాడులే. బ్రీఫ్గా స్టోరీ అది, జరగాల్సిన స్క్రీన్ ప్లే ఇది. నేను మాట్లాడాల్సిన మాటలు చెప్పారుగా ఆదిత్య, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. చూసుకుంటారన్న ధైర్యంతోనే వాళ్ళకి ప్రామిస్ చేశాను సతీష్. మీ ప్రామిస్కి విలువ ఉంటుంది, నన్ను నమ్మండి. ఇక మాకు ఉండదనుకున్న మా అమ్మని చివరి ప్రయత్నంగా అమెరికా తీసుకొస్తే బ్రతికించారు. మీరు చేసిన అంత పెద్ద హెల్ప్కి నేను ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? సూర్య సమంతలెవరో నాకు తెలీదు. తెలిసిన మీకోసం, మీరు నిలబెట్టిన మా అమ్మ ప్రాణం కోసం నేను చేస్తాను, హార్ట్ఫుల్గా చేస్తాను. చేసిన దానికి ప్రతిఫలంగా నేనేం అడగటం లేదు. చచ్చా, నేనలా అనుకోవడం లేదు, మీరు అలా అనుకోవద్దు. థ్యాంక్ యూ. ఎవరు? వస్తున్నాడు. రానివ్వండి ఆదిత్య, చూపిస్తాగా. నేనిప్పుడు ఆదిత్యాన్ని కాదు సతీష్. ఎస్ ఎస్, మీరిప్పుడు సూర్య కదా, మీరు సెల్లోకి వెళ్ళండి. ఎవరు 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 నా అల్లుడిని అరెస్ట్ చేసింది? ఎవరు? ఏయ్, ఏంటి అరుస్తున్నావు? అరుస్తున్నానా? నావి మీకు అరుపుల్లో ఉన్నాయా? మీరు చేసింది మాత్రం నేను సైలెంట్గా ఉండే పనా? ఎవరు నువ్వు? నేను ఎవర్నా? చక్రధర్నే. అయితే ఎవడికి గొప్ప? నన్ను? ముందు నా అల్లుడు ఎక్కడున్నాడో చెప్పండి. ఎవరు నీ అల్లుడు? మాయా. మాయా. అల్లుడు, అల్లుడు. మాయా. ఓహో, ఈ అక్యూజ్డ్కి మావయ్యవి నువ్వేనా? ఇందాకటి నుంచి నువ్వు గొప్పలు చెప్తుంది ఈ ఫెలో గురించేనా? ఏమండి, మా మావయ్యనే అనంటే నేను ఊరుకొని చెప్తున్నా. ఊరుకోకపోతే ఊరికంబం ఎక్కిస్తాను. చిన్న యాక్సిడెంట్ గా ఊరికంబం ఎక్కిచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేం పద్ధతిగా లేదు. మాయా. లంచం. చూడండి, ఈ
జరిగిందేదో జరిగిపోయింది. ఏదో జరగలేదు. కారుతో యాక్సిడెంట్ చేసి ఒకటి కాలు ఇరగొట్టేశాడు. ఆ కాలు నేను బాగు చేయిస్తాను. మీకు ఓ కొత్త కారు కొనిస్తాను. లంచమా? చచ్చా, గిఫ్ట్ అనుకోండి. అనుకోండి సార్. నేను అనుకున్నదే చేస్తాను. ఇలా ఎక్స్ట్రాల్ చేస్తే సూర్య అనేవాడు లైఫ్లో బయటికి రాకుండా చేస్తా. అంత మాట అనకండి సార్. అవతల వాళ్ళ అమ్మాయికి నాకు ఇప్పుడే పెళ్లి జరగాల్సి ఉంది. ఒక అమ్మాయి జీవితం నాతో ముడిపడి ఉంది సార్. మా మామయ్య ఇచ్చేదేదో తీసుకొని నన్ను వదిలేయండి సార్. వదిలేయండి సార్. పోనీ కారు వద్దనుకుంటే మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను. నాకు కావాల్సింది న్యాయం మాత్రమే. నేను న్యాయంగా అతని కాలు బాగు చేస్తాను చెప్తున్నాను కదండి. అందుకు అతను ఒప్పుకోవడం లేదు కదా. శిక్ష పడాలని కోరుకుంటున్నాడు. ఎవడు సార్ వాడు? ఎక్కడున్నాడు చెప్పండి, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. అతను ఎవరితోనూ మాట్లాడనంటున్నాడు. సార్, ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర. ఇది ఎవరో కెట్టిన వాళ్ళు చేస్తున్నారండి. అదేదో కోర్టులో తేలుతుంది. ఇక మీరు వెళ్ళండి. మాయా, ఆ సార్ దేనికి లొంగేలా లేడు. నాకు శిక్ష వేయించే వరకు నిద్రపోయేలా లేడు. అయ్యో, నా సామాన్యుని పెళ్లి చేసుకోకుండా అయిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? అయ్యో, ఏం చేయాలో నాకే తెలియటం లేదే. అమ్మో, అల్లుడు, నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడు మాయా, ఏడు. నీ ఏడుపేద నువ్వేడు, నా ఏడుపేద నేను ఏడుస్తా. సామాన్య, అయ్యో, ఆ అమ్మాయి మీద నీకింత ప్రేమ ఉన్నప్పుడు పీటల మీద నుంచి ఎందుకు పరిగెట్టేవాళ్ళుడు? గులాబీ పువ్వుల కోసం మావయ్య. గులాబీ పూల కోసమా? ఆ, అవును మాయా. నేను తాళి కట్టిన వెంటనే నా గులాబీ లాంటి సామాన్యుని గులాబీలతో ముంచేద్దాం అనుకున్నాను. అందుకే నా చేతులతో నేనే స్వయంగా తీసుకొద్దామని పరిగెత్తాను. అదేదో నాకు చెప్తే నేను తెచ్చేవాడిని కదా అల్లుడు. సర్ప్రైజ్ చెప్పకూడదు కదా మాయా. ఓ, ఆ. ఈ విషయం సామాన్యంగా ఇప్పుడు ఎలా చెప్పనల్లుడు? ఇప్పుడప్పుడే నువ్వు బయటికి రావని తెలిస్తే నా బేబీ తట్టుకుంటుందా? అదే మావయ్య నా బాధ కూడా. మాయా, ఎస్ఐ గారికి ఏదో ఒకటి చెప్పి ఒప్పించి నన్ను బయటకు తీసుకెళ్ళి మాయా. అలాగే అల్లుడు, అలాగే. ఎస్ఐ గారు, లోపలికి వెళ్ళాలని ఆశగా ఉందా? ఆ, మా లాయర్ని కూడా తీసుకొచ్చి బెయిల్ ఇస్తానని చెప్తున్నాను కదండి. తొందరపడతారు ఎందుకండి? ఇది నాన్ బెయిలబుల్ కేస్. బెయిల్ వర్కౌట్ అవదు. మరి ఏం వర్కౌట్ అవుతుందో చెప్పండి. జడ్జి గారు చెప్తారు. జడ్జి గారు ఏంటండి? జడ్జి గారు ఏంటండి? చిన్న యాక్సిడెంట్ కి నాన్ బెయిలబుల్ కేసు ఏంటండి? చాలా చిత్రంగా ఉంది. ఇంకొక మాట మాట్లాడితే నిన్ను లోపల వేస్తాను. నన్నెందుకు లోపల వేస్తారు? నాకు లంచం ఇస్తానన్నావుగా. ఆ? మీరు మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. కానిస్టేబుల్, ఇతన్ని తీసుకెళ్లి సెల్లో వేయండి అయ్యా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. హలో మాయా, అల్లుడు, భయపడగలడు. ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో చెప్పి ఏం చేయాలో ఆలోచిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. మాయా, ఏం కంగారు పడద్దు. మాయా, మాయా. అయ్యో, ఓకేనా ఆదిత్య? మీరు చేయమన్నట్టే చేశాగా. 100కి 100 సతీష్. 100% 100 మార్క్స్. అమ్మాయితో మాట్లాడతాను వెళ్ళాడు. ఆమె వస్తుందంటారా? రాని, ఎవరొచ్చినా నువ్వు ఇలాగే మాట్లాడు.
వాళ్ళు విని వెళ్ళిపోతారు. ఓకే, డన్. డన్. మాయా మాయా. శుభమా అని పెళ్లి పెట్టుకుంటే అశుభం సూచించేలా ఏంటిలా జరిగింది? జాగ్రత్తగా తోలే సూర్య అంత అజాగ్రత్తగా యాక్సిడెంట్ చేయడం ఏంటి? పోలీసులు రావడం ఏంటి? వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం ఏంటి? చూస్తుంటే ఈసారి ఆగేది తప్పేట్టు లేదు. నేనేం తప్పుగా అంటలేదు. ఏదో తూతు మంత్రంగా కానిద్దామన్నా అవ్వడం లేదేంటా అని బాధపడుతున్నాను అంతే అత్త. నువ్వు మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదక్క. అన్నయ్య గారు వెళ్ళారుగా, తీసుకొస్తారు. ఎప్పుడు తీసుకొస్తారో ఏంటో. ఏమండి పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉంది? పెట్టిన ముహూర్తానికైతే ఇంకా 10 నిమిషాలు ఉందండి. కాకపోతే ఇంకా 2 గంటల వరకు శుభగడియలు ఉన్నాయి. ఈలోపు కాకపోయినా ఆలోపు వచ్చినా ఈ పెళ్లి చేసేయచ్చు. అవునా? విన్నారు కదా, 2 గంటల టైం ఉంది. ఈ లోపు మా డాడీ సూర్యని తీసుకొచ్చేస్తారు. సామాన్య, ఒక్కసారి మీ నాన్నగారికి ఫోన్ చేయి. వాడిని తీసుకొస్తున్నారని చెప్తే నా మనసు కాస్త కుదుట పడుతుంది. అలాగే గ్రాండ్మా. అదిగో డాడీ వచ్చేసారు. డాడ్, సూర్య వెనకొస్తున్నాడా? లేదు బేబీ. ఏంటి డాడ్? చాలా ప్రయత్నించాను, ఆ ఇన్స్పెక్టర్ వదలటం లేదు. అవునా? చక్రధర్, ఏమిటి మీరు అనేది? జరిగింది చిన్న యాక్సిడెంటే కదా, దానికి వజ్రపాటి వారసుని ఆ ఇన్స్పెక్టర్ వదలంటాడా? వారికి మన కుటుంబం గురించి తెలీదా? కొత్తగా పోస్ట్లో చేరారా? తను మాట్లాడేది చూస్తే అలాగే ఉంది సావిత్రమ్మ గారు. అసలు మాట వినటం లేదు. యాక్సిడెంట్ అయిన వాడు చాలా స్ట్రాంగ్ గా కేసు పెట్టాడు అంటున్నాడు. పోనీ బెయిల్ మీదైనా తీసుకురాపోయారా? నాన్ బెయిలబుల్ కేసు అంటున్నారు సావిత్రమ్మ గారు. నాన్ బెయిలబుల్ కేసా? ఇదేదో పెళ్ళ ఆపడానికి చేశారనిపిస్తుంది డాడ్. లేదంటే యాక్సిడెంట్ కి నాన్ బెయిలబుల్ ఏంటి? ఒక్కోసారి అంతేలేమ్మా సామాన్య. రాతెలా రాసిందో దానికి తగ్గట్టు అంతా మారిపోతారు. కర్ర కూడా పామే కరిచేస్తుంది, కరివేపాకు జిల్లేడాకైపోతుంది. తినేయొచ్చులే అనుకున్న అరటిపండు ఆనపకాయ అయిపోతుంది. మీ పోలికలు ఆపండి. పెళ్ళాగిపోయినట్టేగా కనపడుతుంది. రాజీ ఆంటీ, కనపడుతుందేగమ్మ చెప్తున్నాను. చెప్పింది చాలు, ఈ కాపు. నా మనవడు రాలేదని కంగారు పడుతుంటే మధ్యలో నీ గోలేమిటి?
గోల కాదత్తా, బయట మనం మళ్ళీ గేలి కాకూడదని చెప్తున్నాను. చెప్పావులే, ఇక మాట్లాడుకో. సరే. చక్రధార్, మా లాయర్ గారితో మాట్లాడతాను. ఎలా బెయిల్ ఇవ్వరో చూస్తాను. కేశవ్ గారే కదా సావిత్రమ్మ గారు మీ లాయరు? అవును. ఆయనకి ఫోన్ చేశాను, పని చేయట్లేదు. ఇంటికి వెళ్ళాను. సమ్మర్కి ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళారంట. రావడానికి ఇంకో 10 రోజులు పడుతుందని వాచ్మెన్ చెప్పాడమ్మా. చూసారా రాత అన్నీ ఎలా కలిసి వస్తున్నాయో? రాజీ, నేనేం మాట్లాడినత్తా. ఇప్పుడేం చేయాలి? అన్ని విధాలుగా ట్రై చేశాను సావిత్రమ్మ గారు. ఈ రోజు మనకు అనుకూలంగా లేదు. అదే కదా అన్నయ్య గారు మీరు చెప్పాలనుకుంది. ఈ రోజు నా పెళ్ళి అవ్వనట్టేనా? అదేగా మా సామాన్య చెప్తున్నారు. నో, దీన్ని నేను తట్టుకోలేను. ఎన్నిసార్లు ఇలా? ఎన్నిసార్లు? అమ్మా, బేబీ బేబీ, ఆగమ్మా ఆగమ్మా. సామాన్య, ఆగు ఆగు ఆగు. నేను వినను. ఈ అవమానాన్ని భరించలేను. ఇక నా వల్ల కాదు. అమ్మ సామాన్య, సామాన్య, రాత రాసిన ప్రకారం ఒప్పుకుంటే ఇలా జరగదు కదా సామాన్య. తక్కువ నమ్ముళ్ళొచ్చి ఎక్కువ బలం రావాలంటే ఎలా? మనది తక్కువేం కాదు, ఎక్కువే. రాజీ ఆంటీ, నాకింకా కోపం తెప్పించకండి. అక్క, నువ్వు కాసేపు ఆగు. ఏం మాట్లాడుకో. సరే చెల్లి, మాట్లాడను. సామాన్య, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీకే అలా జరగాలి కాబట్టి. రా అమ్మా, రా రా. ఏం చేస్తామమ్మా? రాత అలా ఉంది. అక్క, నువ్వు అదే కదా చెప్పాలనుకున్నావు చెల్లి. నేనది చెప్పను, నువ్వు వాగు. సామాన్య, నీ బాధ నాకు అర్థం అవుతోంది, కానీ ఏం చేస్తాం? కొంచెం ఓపిక పట్టు. ఇంకా ఎన్ని రోజులు? ఎన్ని రోజులైనా ఎప్పటికైనా సూర్యకి భార్య అయ్యేది నువ్వే. నిన్నెవరు మార్చలేరు. నేనిచ్చిన మాట మారదు. వజ్రపాటి ఇంటికి కోడలివి నువ్వే, వేరొకరికి కాదు. అవును బేబీ, దేవతలాంటి సావిత్రమ్మ గారు అభయం ఇచ్చారంటే తిరుగు ఉండదు. ఆవిడ మాటే శిలాశాస్త్రం, చెప్పింది చేస్తారు బేబీ. సూర్యకు కూడా నువ్వంటే ఇష్టం బేబీ. ఇది కూడా నాకు సూర్య చెప్తేనే తెలిసింది. ఏం చెప్పాడు? పారిపోయాడు అనుకున్నాం కదా బేబీ. కాదు బేబీ, నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాడు. సర్ప్రైజా? అవును బేబీ, నిన్ను సూర్య ప్రేమకు చిహ్నమైన గులాబీతో పోల్చుకున్నాడు. ఆ గులాబీలతో నీకు అభిషేకం చేద్దామని గులాబీలు తేవడానికి వెళ్ళాడు. కానీ టైం బాగోక యాక్సిడెంట్ చేశాడు. అమ్మ ఆదిత్య, పర్లేదే, అట్నుంచి బాగానే నరుక్కొచ్చావే. సూర్యకి నువ్వంటే ఇష్టం ఉంది బేబీ. నిన్ను చేసుకోవడానికి నువ్వు దిగులు పడద్దు. ఈ పెళ్లి అవుతుంది. సావిత్రమ్మ గారు చేస్తారు బేబీ. అమ్మ సామాన్య, చేస్తానని చెప్పానుగా.
ఇంకేం ఆలోచించకు. ముందు సూర్యుని గురించి ఆలోచించండి. దాని గురించే అందరూ ఆలోచించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడి ఇంట్లో ఉండాలి.